బ్రేకింగ్ న్యూస్ కోడగుడ్ల దందా ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్న ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానం ఉన్న ఇద్దరు దంపతులను అరెస్ట్ చేసి విచారించగా సూర్యాపేట, నల్గొండ జిల్లాలో నడుపుతున్న వీరి చీకటి పాగోతం బయటపడిందన్నారు ఎస్పీ నరసింహ. పిల్లల్ని కిడ్నాప్ చేసి వేరే వ్యక్తులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. మొత్తం 10 మందిని అరెస్ట్ చేసి విచారించగా వీరంతా విజయవాడ, హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారని తెలిపారు. ఎత్తుకొచ్చిన పిల్లలను గ్రామాల్లో ఉండే దంపతులకు విక్రయిస్తున్నారు. గుజరాత్, మహారాష్ట్ర వరకు వీళ్ల ముఠా ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి పిల్లల్ని ఎత్తుకొచ్చి విక్రయిస్తున్నారు. మగ పిల్లలను ఒక ధరకి, ఆడపిల్లల్ని ఒక ధరకు దాదాపు 5 నుంచి 7 లక్షలకు పిల్లల్ని విక్రయిస్తున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సూర్యాపేటలో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 10 మంది చిన్నారులను కూడా శిశుగృహకు అప్పగించడం జరిగింది. ఇందులో మొత్తం 13 మంది ముఠా కూడా నిందితులుగా ముఠాగా ఏర్పడి మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి విధంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి సూర్యాపేట ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం మీద చూసినట్లయితే వీరు అక్కడ ఏ విధంగా కొనుగోలు చేస్తారు, ఇక్కడ అమ్మడం ఎలా, మొత్తం ఎంతమంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది, వీరిపై పాత కేసులు ఏమైనా ఉన్నాయా, ఇలా? ఇప్పుడు ఈరోజు మనం ఉదయం సూర్యాపేట టౌన్లో మనకు నమ్మదగినటువంటి సమాచారం రావడంతో ఒక ఇద్దరు వ్యక్తులని, భార్యాభర్తల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళని విచారిస్తే వీళ్ళు సూర్యాపేట అండ్ నల్గొండ జిల్లాలో ఇల్లీగల్గా అడాప్షన్ని ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులకి ఈ ఇల్లీగల్ పిల్లల్ని అడాప్షన్ తీసుకునేటువంటి క్రమంలో వీళ్ళ ప్రోత్సాహం ఉంది అనేటువంటి మీద ప్రధానమైనటువంటి దాంతో మనం విచారణ చేయడం జరిగింది. ఈ విచారణలో భాగంగా ఈరోజు ఇదే పని మీద ఒక ముఠా ఈ ఏరియాలో తిరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఒక 11 మందిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళని ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ కూడా విజయవాడ ప్రాంతానికి చెందిన వాళ్ళు, నాగర్ కర్నూలులో కొంతమంది, అదేవిధంగా హైదరాబాద్లో కొంతమంది, వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మీడియేటర్స్ ద్వారా ఎవరైతే పిల్లలు లేరో గ్రామాలలో, విలేజుల్లో, మారుమూల ప్రాంతాల్లో పిల్లలు లేనటువంటి దంపతులని టార్గెట్ చేసుకొని వాళ్లకు అక్రమ పద్ధతిలో, అక్రమ విధానాల ద్వారా రవాణా చేసినటువంటి పిల్లల్ని అడాప్షన్ చేయడానికి వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళని పిల్లల్ని అక్రమ పద్ధతిలో రవాణా చేస్తున్నారు అనేటువంటి దాని మీద మనం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అంటే అక్కడ వారు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడం, అపహరించి తీసుకొస్తారా, లేకపోతే అక్కడ ఏదైనా మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసి తక్కువ తీసుకొని వస్తారా, ఇలా? మనకు ప్రైమరీగా ఇప్పటికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఎవరైతే ముఠాగా ఏర్పడ్డారో వీళ్ళు గుజరాత్ రాష్ట్రంలో, మహారాష్ట్ర రాష్ట్రంలో వీళ్ళకు కూడా మధ్యవర్తులు అక్కడ ఉండి వీళ్ళకు సప్లై చేస్తారు పిల్లల్ని. వాళ్ళు కూడా అక్రమ పద్ధతిలో డబ్బులకు కొనుక్కొని రావడం జరుగుతుంది. అక్కడ తక్కువ రేటుకు కొనుక్కొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు లేనటువంటి దంపతులకు ఎక్కువ రేటుకు అమ్మడం, ఈ ఎక్కువ రేట్లో వివిధ స్టేజ్ల్లో వీళ్ళు కమిషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఎంత కొనుగోలు చేస్తారు, ఇక్కడ అమ్మడం ఎంత? మామూలుగా గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రంలో 3 నుంచి 5 లక్షలకి మగపిల్లలైతే ఒక రేటు, ఆడపిల్లలైతే ఒక రేటు పెట్టుకొని కొనుక్కొని వచ్చి ఇక్కడ ఒక్కొక్క కిడ్ని 5 to 10 lakhs యావరేజ్గా అమ్మడం జరుగుతుంది. దీనికి గాను ఈ కింది లెవెల్లో ఎవరైతే వీళ్ళకు సహాయ సహకారాలు అందించినారో వాళ్ళకు కూడా 20,000 నుంచి 2 లక్షల రూపాయలు కమిషన్ రూపంలో ఇస్తున్నారని మనకు ప్రాథమికంగా తెలిసింది. ఇది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దాని మీద కూడా మనం వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అక్రమంగా ఇల్లీగల్గా తీసుకున్న వారి తల్లిదండ్రులపై కూడా కేసులు. అదేవిధంగా ఇందులో యాజ్ పర్ మనకు అడాప్షన్ అనేది లీగల్ ప్రాసెస్ ప్రకారం నడిస్తే అది వ్యాలిడ్, మన భారతదేశంలో ఉన్న చట్టాలకు లోబడి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి ప్రొవిజన్లో ప్రతి వ్యక్తికి మనకు జీవించే హక్కు ఉంది, అది గౌరవంగా జీవించే హక్కు ఉంది. ఈ పిల్లలు ఎవరికి ఏ విధంగా వాళ్ళ జైవికమైనటువంటి పేరెంట్స్ ఎవరో తెలియదు, వాళ్ళని అక్రమ పద్ధతిలో తీసుకొచ్చినారా లేకపోతే దొంగతనం చేసి తీసుకొచ్చినారా, వీళ్ళందరినీ ఏ విధంగా తీసుకొచ్చినారు, వాళ్ళు ఉజ్వలమైన భవిష్యత్తుని వీళ్ళ యొక్క అబ్డక్షన్ ద్వారా నాశనం చేసినారా మనకు తదుపరి విచారణ తెలుస్తుంది. ఇక్కడ ఎవరైతే మనకు భారతదేశంలో ఉన్నటువంటి భారత న్యాయ సంహిత, అదేవిధంగా జేజే యాక్ట్ ప్రకారం పిల్లల్ని అక్రమ రవాణా చేసినా, అక్రమంగా అడాప్షన్ చేసుకున్నా అది చట్టరీత్యా నేరం కాబట్టి దాన్ని ఎవరు ప్రోత్సహించినా, ఎవరైతే అక్రమ రవాణాకు పాల్పడ్డా, అక్రమంగా దత్తత తీసుకున్నా వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు కాబట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో వీళ్ళు ఇట్లా చేసినటువంటి కేసులు ఉన్నాయి వీరిపై పిల్లల అక్రమం? వీళ్ళు మనకి ఈ యొక్క విజయవాడ ప్రాంతం నుంచి కానీ హైదరాబాద్ ప్రాంతం నుంచి కానీ పట్టుకున్నటువంటి నేరస్తుల్లో
ప్రధానంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్, అదేవిధంగా మునగాల పోలీస్ స్టేషన్, అదేవిధంగా సిఐడి ముంబై బ్రాంచ్ వీళ్ళ మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయి. అవన్నీ కూడా వివరాలు తెప్పిస్తాం. దాని ప్రకారం ఇంకా తదుపరి ఎట్లా పోవాలనేది మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రైట్, చూడొచ్చు మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిల్లల్ని ఈ విధంగా తీసుకొని వచ్చి వారంతా కూడా 13 మంది ముఠాగా ఏర్పడి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ మధ్యవర్తుల ద్వారా కూడా ఇక్కడ ప్రధానంగా A1 A2 అనేది వాళ్ళంతా కూడా కోడిగుడ్ల హోల్సేల్ వ్యాపారం చేస్తున్నారు. వారంతా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పరిచయాలతో పిల్లలు లేని వారి అంతా ఎవరినో గుర్తించి ఈ విధంగా అమాయకులని ఆసరాగా చేసుకొని వారికి ఆ పెద్ద మొత్తంలో డబ్బులకు కూడా అమ్ముతున్నట్లు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. మొత్తం 10 మంది పిల్లల్ని మాత్రం ఇప్పుడు సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా శిశుగృహకు తరలించడం జరిగింది. మొత్తం 13 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.